గండ్రా సత్యనారాయణ గారు అధ్యక్ష, కాకతీయులు నిర్మించిన గణప సముద్రం చెరువు ఉంది అధ్యక్ష. ఆ చెరువులో ప్రతి సంవత్సరము 8 లక్షల చేప పిల్లలు పోస్తారు అధ్యక్ష. గత 10 సంవత్సరాలు కూడా చేప పిల్లలు పోసినట్టుగా దోపిడీ చేశాడు కాంట్రాక్టర్. ఈ సంవత్సరం కూడా గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు నేను పోయి చేప పిల్లలు పోసాము, 80,000 వచ్చాయి. 1,30,000 8 లక్షల బదులు 1,30,000 చేప పిల్లలు పోసి 8 లక్షల పిల్లలు పోసినట్టుగా అధికారితో కుమ్మక్కయ్యారు అధ్యక్ష. దాన్ని రిటర్న్ గా రాసిచ్చాను. ఆ కాంట్రాక్ట్ మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే రకంగా దోపిడీ జరుగుతుంది. అతన్ని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, చట్టపరమైన చర్య తీసుకోవాల్సిందిగా కోరుతూ, అదేవిధంగా మా నియోజకవర్గంలో అటవీ భూములు ఉన్నాయి. ఆజనగరు, నాగారం తదితర గ్రామాలలో ఏదైతే కాస్ట్ చేసేటువంటి భూములను ఫారెస్ట్ అధికారులు ఇబ్బంది పెడుతున్నారు అధ్యక్ష. ఏదైతే అందులో రోడ్డు వేయడం కానీ, బోర్ వేయడం కానీ, కరెంటు కనెక్షన్ వేయకుండా ఏదైతే ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి చేస్తున్నారు. గత 60-70 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి రోడ్లకు కూడా రెన్యువల్ చేయడం లేదు. దాన్ని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ తగు చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పిన వివరాలు నోట్ చేసుకోవడం. శ్రీ నాయని రాజేందర్ రెడ్డి గారు.